అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ కొత్త చైర్మన్గా జైషా బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన 5వ భారతీయుడిగా ఆయన ఖ్యాతిని ఆర్జించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడైన 36 ఏళ్ల జైషా గత 5 ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నారు. ఐసీసీ చైర్మన్ పదవికి జైషాను ఐసీసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యూజిలాండ్ అటార్నీ గ్రెగ్ బార్క్లే స్థానంలో జైషా బాధ్యతలు చేపట్టారు. గతంలో భారత్ నుంచి దివంగత జగ్మోహన్ దాల్మియా, రాజకీయ నేత శరద్ పవార్, న్యాయవాది శశాంక్ మనోహర్, పారిశ్రామికవేత్త ఎన్ శ్రీనివాస్ గతంలో ఐసీసీకి నేతృత్వం వహించారు. వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో ఐసీసీ నిర్వహించాలని భావిస్తోంది. పాక్లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడమే ఇందుకు కారణం. ఇందుకు అంగీకరించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భవిష్యత్తులో భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో కూడా ఇదే ఫార్ములా తమకు వర్తింపజేయాలని పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో జైషా ఎదుట సవాళ్లు నెలకొన్నాయి.